Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. సావిత్రి ధర్మరాజుల ప్రశ్నోత్తరములు. సావిత్రి ధర్మరాజును స్తుతించుట. ప్రతిరోజు పార్థివమూర్తిని చేసి శివలింగమును అర్చించుచు ఈ నియమమును జీవనపర్యంతము పాలించువాడు శివభగవానుని ధామమును చేరును. చాలా కాలము వరకు శివలోకమునందు ప్రతిష్ఠితుడగును. తరువాత భారతదేశమునకు వచ్చి రాజేంద్ర పదవిని పొందును. నిరంతరము సాలగ్రామమును పూజించుచు ఆ స్వామి పాదోదకమును సేవించు పుణ్యాత్ముడు సుదీర్ఘకాలము వైకుంఠమున విరాజమానుడై ఉండును. అతనికి దుర్లభమైన భక్తి ఉపలబ్ధమగును. ఈ ప్రపంచమునకు తిరిగి రావలసిన అవసరం ఉండదు. సకల తపములు వ్రతములు చేయు పురుషుడు తన సత్కర్మల ఫలితముగా వైకుంఠమునందు ఉండు అధికారమును కలిగి ఉండును. అతనికి పునర్జన్మ ఉండదు. సకల తీర్థములందు స్నానమాచరించి పృథివికి ప్రదక్షిణం చేయువానికి నిర్వాణ పదము లభించును. అతనికి మరుజన్మ ఉండదు. భారతదేశము వంటి పుణ్యక్షేత్రమున అశ్వమేధయాగము చేసిన మానవుడు ఇంద్రుని అర్ధసింహాసనమున శోభాయమానుడగును. రాజసూయ యాగమును చేసినచో దీనికంటే 4 రెట్లు అధిక ఫలము లభించును. సకల యజ్ఞములందు భగవతీ యజ్ఞము శ్రేష్టమైనదని చెప్పబడింది. వరానన పూర్వకాలమున విష్ణువు బ్రహ్మదేవుని ఆరాధించెను. త్రిపురాసురుని సంహరించుటకు మహానుభావుడైన శంకరుడు దేవిని పూజించెను. సుందరి, సకల యజ్ఞములందు భగవతి భువనేశ్వరి యజ్ఞము శ్రేష్టమైనది. త్రిలోకములయందు దీనికి సమానమైన వేరొక యజ్ఞం ఏదియును లేదు. ఇది పూర్వకాలపు విషయము. దక్ష ప్రజాపతికి శంకరునకు మధ్య కలహం ఏర్పడింది. అప్పుడు దక్ష ప్రజాపతి భగవతి జగదంబను పూజించెను. బ్రాహ్మణులు కోపంతో నందిని శపించారు. అందుకు భగవంతుడగు శంకరుడు దక్షయజ్ఞమును విధ్వంసము గావించెను. మరలా దక్ష ప్రజాపతి దేవీ యజ్ఞమును చేయడానికి సంలగ్నుడయ్యాడు. ధర్ముడు, కశ్యపుడు, శేషనాగుడు, కర్ధమముని, స్వయంభవ మనువు, అతని పుత్రుడు ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, ధ్రువుడు భగవతి భువనేశ్వరీదేవి యజ్ఞమును చేసి ఉన్నారు. దేవీ యజ్ఞమును చేయు పురుషుడు వేల కొలది రాజసూయ యజ్ఞములను చేసిన ఫలమును నిశ్చితముగా పొందును. దేవీ భక్తులు 100 సంవత్సరములు జీవించి చివరకు జీవన్ముక్తులవుతారు. ఇందులో సందేహం లేదు. భామిని, దేవతలలో విష్ణువు, వైష్ణవ పురుషులందు నారదుడు, శాస్త్రములలో వేదము, వర్ణములలో బ్రాహ్మణుడు, తీర్థములందు గంగ, పుణ్యపురుషులందు శివుడు, వ్రతములలో ఏకాదశి, పుష్పములందు తులసి, నక్షత్రములలో చంద్రుడు, పక్షులలో గరుడు, స్త్రీలయందు భగవతి మూల ప్రకృతి రాధ, సరస్వతి, వసుంధరలు, చంచల స్వభావము గల ఇంద్రియములందు మనస్సు, ప్రజాపతులయందు బ్రహ్మ, ప్రజలలో రాజు, వనములలో బృందావనము, దేశములందు భారతదేశము, శ్రీమంతులలో లక్ష్మి, విద్వాంసులలో సరస్వతి, పతివ్రతలలో భగవతి దుర్గా, సౌభాగ్యవతులకు శ్రీకృష్ణుని పత్నులలో శ్రీరాధ ఉత్తమోత్తములుగా భావింపబడుదురు. ఇట్లే సకల యజ్ఞములందు దేవీ యజ్ఞము శ్రేష్టముగా పరిగణింపబడును. సకల తీర్థములందు స్నానం చేసి సకల యజ్ఞములందు దీక్షను పొంది సకల వ్రతములను తపస్సులను చేసి 4 వేదములను పఠించి పృథివికి ప్రదక్షిణ చేసిన ఫలము చివరకు భగవతి భువనేశ్వరీదేవిని ఉపాసించు పురుషునకు లభించు ముక్తియే అతడును పొందును. పురాణములందు, వేదములందు, ఇతిహాసములందు సర్వత్రా భగవతి జగదంబ చరణకమలముల ఉపాసనయే సారవంతమైనదని అంగీకరింపబడెను. దేవి స్వరూపమును వర్ణించుట, ఆ జననిని ధ్యానము చేయుట, ఆమె నామగుణములను కీర్తించుట, స్తోత్రపాఠములను చదువుట, నమస్కార జపములు చేయుట, ఆమె చరణోదకమును సేవించుట, నైవేద్యమును భుజించుట ఇవి నిత్యమును చేయవలసిన పరమ కర్తవ్యములు. సాధ్వి, దీనిని అందరూ కోరుదురు. ఇది సర్వసమ్మతిని పొందినది కూడా.
మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.